triplex villas at Kollur, APR Projects. సులక్షణ గారు అంటే ఇప్పుడు వాళ్ళ గొప్పతనం గురించి లేకపోతే వాళ్ళ గొప్పోళ్ళు అయిన తర్వాత వాళ్ళ పతనం గురించి చెప్తుంటేనో లేకపోతే ఏదైనా న్యూస్లో వస్తే చూడటం తప్పితే మనం కళ్ళారా చూడలేదు. మీరు చూశారు వాళ్ళు ఎంత వైభోగం, ఎలాంటి సినిమాలు, ఎలాంటి చీరలు, ఎలాంటి నగలు, ఎలాంటి కార్లలో తిరిగారు. అలాంటి వాళ్ళు మన కళ్ళ ముందే అలా పతనమైపోయి అసలుకి చెల్లా చెదిరైపోయి తినడానికి తిండి లేక ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడి అసలు ఉండటానికి ఇల్లు లేక చిన్న చిన్న గదులకు షిఫ్ట్ అయిన మహానటి సావిత్రమ్మను కూడా చూసాను. ఏమనిపించింది వాళ్ళ జీవితం అలా చూసిన వాళ్ళు మీరే, వాళ్ళ జీవితాన్ని ఇలా చూసిన వాళ్ళు మీరే. ఇప్పుడున్న వాళ్ళు ఎవరు చూడలేదు వాళ్ళ జీవితం గురించి. అలా చూసి నాకు ఒక మంచి లెసన్ వచ్చిందండి మనసులో. ఏమేం చేయకూడదు, ఏమేం చెయ్యాలని వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. వాళ్ళు ఏమేం చేసుంటారు అంటే తప్పు కాదు, వాళ్ళు మంచికే చేసుంటారు, అది వాళ్ళకి చెడుగా తిరిగి వచ్చి ఉంటుంది. అందుకని మెయిన్ థింగ్ ఏ హ్యాబిట్స్ అలవాటు చేసుకోలేదు నేను. ఇప్పటివరకు కూడా నాకు ఏ హ్యాబిట్ లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ హ్యాబిట్స్ అట్ ఆల్. టోటల్ వాళ్ళకి హ్యాబిట్స్ ఎక్కువ ఉండేవి. అది తెలుసు నాకు. అదే ఈవినింగ్ వాళ్ళతోనే కదా ఉండేదాన్ని. అందరికీ హ్యాబిట్స్ ఉండేవి. డ్రింక్ ఉండేది. నేను అన్ని చూసి చాలా వరకు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇవన్నీ చాలా వరకు నేర్చుకున్నాను. ప్లస్ చాలా డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు. వెరీ ఫిల్తీలీ డబ్బులు 10,000 వచ్చిందంటే 10 నిమిషాల్లో ఖర్చు పెట్టేవాళ్ళు. ఇవన్నీ చూసి రేసింగ్ కాదు, వాళ్ళ జ్యువెలరీ అని, వాళ్ళ లైఫ్ వే ఆఫ్ లైఫ్ ఇస్ డిఫరెంట్. ఒక చీరలు కొనడం కానీ అన్నీ అంత లగ్జూరియస్ గా 10,000 వస్తే 10,000 ఈ రోజు అయిపోవాలి అన్నట్టు ఉండేవాళ్ళు. నో బికాస్ వాళ్ళకి ఫ్యూచర్ మీద అంత నమ్మకం ఉండేదేమో మరి. ఇదే మనకి ఎల్లకాలం ఇదే లైఫ్ ఉంటుంది అనే నమ్మకం ఉండేది. అందుకని వాళ్ళు చూసి ఇలా చేస్తున్నారేంటి. ఎవరైనా ఇవన్నీ ఉంటాయి కదా, ప్లేట్స్, గాజు ప్లేట్లు, గాజు కంచాలు, గ్లాసులు ఈ కొనేవాళ్ళు చూసి నేను అడిగేదాన్ని, ఇంత డబ్బులు ఇచ్చి గాజు పెంకులు కొనుక్కుంటున్నారేంటని. అంటే ఫ్యాన్సీ లైఫ్ అనమాట. ఇంత డబ్బు ఇచ్చి ఒక డిన్నర్ సెట్ కొనేవాళ్ళు అంతంత కాస్ట్లీగా. అప్పుడు మనకేమనిపిస్తుంది, ఇంత 10,000 ఇచ్చి ఒక గాజు పెంకులే కదా, అవి పగిలిపోతే అయిపోయింది లైఫ్ అని చాలా వరకు నేను ఐ యూస్ టు థింక్. గొప్ప అనిపించుకోవాలి. ఎంత సింపుల్ గా లైఫ్ లీడ్ చేస్తే అంత ఈజీగా హ్యాపీ వెళ్ళిపోతుంది లైఫ్ అనేది. ఇంకోటి ఏంటంటే అప్పుడు ఒకళ్ళని చూసి ఒకళ్ళు అలవాటు చేసుకునేవాళ్ళు. అవును, ఆమె చేస్తున్నప్పుడు నేను ఎందుకు చేయలేను, నేను అంత చిన్నదాన్ని కాదు కదా, నేను సంపాదిస్తున్నాను కదా అని చేసేవాళ్ళు. ప్లస్ అప్పుడు ఈగో ఉండేదండి, బాగా చాలా ఈగో ఉండేది. అసలు ఇద్దరు హీరోయిన్స్ సెట్ లో ఉన్నారంటే వీళ్ళతో కూర్చొని మాట్లాడితే వాళ్ళకి నచ్చేది కాదు. వాళ్ళ దగ్గర నువ్వు ఎందుకు అక్కడికి వెళ్ళావు, ఇక్కడ కదా ఉండమని చెప్పాను నేను, అంతే ఏం మాటలు నీకు, అదే అనేవారు. హెల్దీ అట్మాస్ఫియర్ ఉండదు. రైవల్రీ ఉంటది, ఏదో తెలియని రైవల్రీ. మనకయ్యి అర్థమయ్యేవి కాదు కరెక్ట్ గా. అయినా ఐ యూస్ టు ఫీల్ సంథింగ్, ఏదో జరుగుతుంది ఇక్కడ, మనకి అది అంత అర్థమయ్యే వయసు కాదు. వాళ్ళ మాటలు కూడా మనకు అర్థం అంతగా. బట్ ఇప్పుడు ఆలోచిస్తే ఒకవేళ ఈగో అనుకుంటాను. బట్ వీటన్నిటితో పాటు వేరే ఎవరినో నమ్మటం, అది మీరు అన్నట్లుగానే ఆ రోజుల్లో ఒక సెంట్ ఇచ్చినా పడిపోతాం, ప్రేమగా వచ్చి పలకరించి, ఫ్లవర్ అంతా అవసరం, ఒక సెంట్ ఇచ్చి ఏమ్మా ఇంత డల్గా ఉన్నావేంటి, భోంచేసావా, ఇచ్చాలు 3 మాటలు పడిపోవడం. ఫ్లాట్ డెత్, ఫ్లాట్ కాదు. ఏమి చేస్తాం కూడా మనకు తెలియదు. దాని తర్వాత ఒక వైరాగ్యం ఉండేది. మన పెళ్ళైన 3 నెలలకే వాళ్ళ అవతారాలు తెలిసిపోతాయి. తెలిసిపోయినా సరే ఎందుకు బతికాము అంటే, నాకు అంత స్ట్రెంగ్త్ లేదా, నేను వీడిని మార్చుకోలేనా, మంచి చెప్పి ఐ కెన్ మోల్డ్ హిమ్ టు మై సెల్ఫ్ అని చెప్పి ఒక నమ్మకం ఉండేది. ఆ నమ్మకం కూడా అయ్యేది కాదు, నమ్మడం వేస్ట్. ఆ తర్వాత వెళ్ళిపోదాం బయటికి అనిపించేది. మీరు చెప్పేది వింటుంటే మీరు అప్పుడు తరం నుంచి చూస్తున్నారు కాబట్టి మీకు చరిత్ర తెలుసు కాబట్టి మీలాంటి వాళ్ళు చెప్తేనే ఈరోజు వ్యూయర్స్ నమ్ముతారు, ఆడియన్స్ నమ్ముతారు. అంటే అప్పుడులో చాలా మంది అంటే నేను తప్పుగా మాట్లాడట్లేదు కానీ అప్పుడులో 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు ఎందుకు చేసుకునే వాళ్ళ అని ఇప్పటికీ క్వశ్చన్ మార్కే ఆడియన్స్ కి. అంటే వాళ్ళని ఎంతగా ప్రేమించుంటాం వాళ్ళని స్క్రీన్ మీద చూసి. ఇప్పుడు పాత సినిమాలు వస్తున్నాయి అంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ మేము పడిపోతాం. ఒక్కసారేనండి పెళ్లి, ఒక్కసారి. దాని తర్వాత అయ్యేదంతా పెళ్లి కాదు. అదే దానికి పెళ్లి అని పేరు పెట్టకూడదు, పెళ్ళని పెట్టకూడదు పేరు. ఇప్పుడు అన్నట్టు
అప్పుడు లివింగ్ టుగెదర్ అని సిస్టమ్ లేదు. ఉమ్. ఉంటే బాగుండేదేమో. ఈ పెళ్ళని చేసుకోకుండా ఆ, యూ లైక్ సంబడి లివ్ ఫర్ సమ్ టైమ్, మీకు ఎప్పుడు నచ్చలేదా మీరు బయటకు వచ్చేయచ్చు. ఇప్పుడే కదా లివింగ్ టుగెదర్ ఇప్పుడు వచ్చింది, అన్ని. అవును. అప్పుడంతా వేరేలాగా అనేవాళ్ళు కదా, ఉంచుకుంది. లివింగ్ ఉంచుకున్నది అని ఉమ్. అనేవారు. అప్పుడు డైరెక్ట్ గా పెళ్లి చేసేసుకుంటారు. ఆ పెళ్లి కూడా ఒక 3 months 4 months 4 years ఇట్ విల్ గో. ఓకే. సో ఒకసారి పెళ్లి అయిపోయి విడాకులు అయిపోతే మళ్ళీ వాళ్ళని ఆదరించే వాళ్ళు, ప్రేమించే వాళ్ళు ఎక్కువైపోతారు. ఎక్కువ మంది ఉంటారండి, ఆ, లైఫ్ ఇస్తారు. ఉమ్. మాకు తమిళ్లో వాల్వ్ అంటారు కదా, మీకు వాల్వ్ ఇస్తాం అని. మీరు వాల్వ్లు ఇవ్వక్కర్లేదు, బోల్డ్లు ఇవ్వక్కర్లేదు, వదిలేండి, నా బతుకు నేను బతుకుతాను. వాళ్ళు ఇస్తా అంటారు, వచ్చి మొత్తం దోచుకొని పోతారు. అంతే. ఆ, పూర్తిగా సర్వం పోయిన తర్వాత అవును. మనకు తెలియదు, ఏదో పోయింది మంది. మన నెత్తి మీద ఎక్కుర్చుంటారు తర్వాత. ఆ, నిజంగా. కొంచెం నువ్వు ఎందుకు ఇలా చేసావు, నువ్వు ఎందుకు అలా చేసావు, నువ్వు పొద్దున్న ఎందుకు 6 గంటలకు లేచావు, అది అనుమానాలు వేరే వస్తాయి. ఓకే. మన షూటింగ్కి వెళ్ళిపోయిన తర్వాత నువ్వేంటి 6 గంటలకు షూటింగ్ అయితే నువ్వు 8 గంటలకు వస్తున్నావు, ఈ 2 hours గ్యాప్లో ఏం చేసావు, ట్రావెలింగ్ టైం ఉంది కదా, అదంతా చెప్పరు. ఓకే. నీకు వేరే ఎఫ్ఐఆర్ ఉంది, ఆ, ఇవన్నీ చెప్పేస్తారు. అసలు ఇంకేం ఆలోచించేది ఉండదు. ఎఫ్ఐఆర్లు పెట్టుకునే అంత ఓపిక మనకు లేదు, టైం లేదు. ముందు ఎఫ్ఐఆర్లు బాగుంటాయి, ఉమ్. బట్ టైం ఉండాలి కదండి. ఎవరికన్నా ఐ లవ్ యూ చెప్పి ఒక ఎఫ్ఐఆర్ మెయింటైన్ చేయాలన్నా యూ నీడ్ లాట్ ఆఫ్ టైం. హ్యావ్ టు గివ్ సమ్ టైం ఫర్. దానికి కూడా బిల్డప్ ఉంది కదా, అన్నిటికీ బిల్డప్లు ఉన్నాయి. అప్పుడు ఇద్దరు ఆర్టిస్టులు కలిసి చేసి వాళ్ళ హిట్, అంటే ఆ. వాళ్ళ పేరు హిట్ అయినా, కెమిస్ట్రీ బాగున్నా ఉమ్. పెద్ద పెద్ద మ్యాగజైన్స్ లో వచ్చేస్తది. పెళ్ళిళ్ళు చేసేస్తారు వాళ్ళే పెళ్ళిళ్ళు చేస్తే అయిపోయింది, పిల్లలు కూడా పుట్టారని కూడా చెప్తారు. ఓకే. మీకు ఎన్నిసార్లు చేశారు? నాకు అలాగేం పెళ్ళిళ్ళు చేయలేదు, నేను ఆ ట్రాక్ లో పడలా. పళ్ళ 18 ఏళ్ళకే పెళ్లి అయిపోయింది కదా, 18 ఏళ్ళకి పెళ్లి చేసుకున్న చాలా మంది నన్ను తిట్టారు, నువ్వు ఒక బుద్ధి పీక్ లో లేని, ఉన్నప్పుడు చేసుకుంటున్నావు. ఎవరైనా 18 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటారా, ఎంత పెద్ద తప్పది, అలా చేసుకోకూడదని. కానీ అప్పుడు హీరోయిన్స్ అందరూ అంతే చేసుకున్నారు కదా. 20కి, పెళ్లి 19కి. చేసుకొని కూడా వచ్చారు కదా హీరోయిన్ గా అవునవునవును. చాలా మంది. బట్ నేను సెక్యూర్డ్ గా ఫీల్ అయ్యాను, పెళ్లి చేసుకుంటే అది మనకు ఒక చాలా సెక్యూరిటీ ఇస్తుంది, ఇంకెవరు మనల్ని అప్రోచ్ చేయరు అనే లెక్కలోనే నేను పెళ్లి చేసుకున్నాను. ఓకే. లేదా మాకు సెట్ లో ఐ లవ్ యూ తప్ప ఇంకేం వినపడవు కదండి. ఎక్కువ వినపడుతుంటాయి. ఎక్కువ ఐ లవ్ యూ వినపడుతుంది. ఎవడెవడో వచ్చి చెప్తుంటారు. ఎవరైనా ఐ లవ్ యూ ఫస్ట్ చాలా థ్రిల్లింగ్ ఉండేది. ఐ లవ్ యూ చెప్తే నాకు లోపల బటర్ఫ్లైస్ అన్నీ వచ్చేవి. ఆ Okay. తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత నేనే చెప్పేదాన్ని, నీకు ఐ లవ్ యూ అనేది ఇప్పుడు ఏ భాషలో చెప్పావు, ఇంగ్లీష్లో చెప్పావు కదా, టెల్ మీ ఇన్ మలయాళం, టెల్ మీ ఇన్ బెంగాలీ, లైక్ దట్. బికాస్ విని విని చాలా బోర్ కొడుతుంది. సో ఐ లవ్ యూ నవ్వు వచ్చేది ఎవరైనా ఐ లవ్ యూ Okay. చెప్తే. తెరిచిన పుస్తకం అండి సులక్షణ గారి జీవితం. పాపం ఏం తెలియని బోలా మనిషి. ఆ, అన్ని నాకు తెలిసి వాడు ఐ లవ్ యూ చెప్పే ఉంది ఏంటంటే, యూ వాంట్ టు డేట్ విత్ మీ అని అడిగేదాన్ని. ఐ లవ్ యూ దానికి చెప్పక్కర్లేదు, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తే నేను అది అర్థం చేసుకుంటాను. బట్ ఎందుకు ఐ లవ్ యూ చెప్పి నీకు లైఫ్ ఇస్తాను, నీకు అది ఇస్తాను ఇది ఇస్తానని చెప్పి ఎందుకు అనవసరంగా. బట్ అంటే మీరు చెప్పేది ఇప్పుడు వింటుంటే, పెళ్ళయి పిల్లలుండి కూడా వాళ్ళు మళ్ళీ ప్రేమ చూపిస్తే వాళ్ళని పెళ్లి చేసుకునే అంత స్థాయికి కూడా ఉన్నారు. అప్పుడు ఉన్నారండి, సావిత్రమ్మ జమినీ గణేషన్ గారిని చేసుకుంది అలానే కదా. పెళ్ళయి ఇద్దరు ఉన్నారు. పిల్లలు ఉన్నారు, పిల్లలు ఎక్కడో ఉన్నారు. తెలియని ఒక మంచి ప్రేమ చూపించారు అన్న ఒక ఇదే ఆమెకి. అది పిచ్చి ప్రేమ, వాళ్ళది ప్రేమ, వీళ్ళకు ఉన్నది పిచ్చి ప్రేమ, ఓకే. ఏం చేయలేం. ఏం మాట్లాడుకునే వాళ్ళు అప్పుడు వీళ్ళ పెళ్లి గురించి కానీ? చాలా మంది ఆపడానికి ట్రై చేశారు, జమున గారు కానీ నాకు వీళ్ళందరూ తెలీదు. ఇంటర్వ్యూలు చేసేటప్పుడు చెప్పారు నాకు నాకు. అప్పుడు తెలియదు, నాకు ఉమ్, ఐ డోంట్ నో. ఉమ్. వాళ్ళ మ్యారేజ్ అప్పుడు అంతా నాకు అంతగా ఏం తెలియదు అండి, వివరం లేదు. ఓకే. వెళ్ళే వాళ్ళు బట్ ఎవరైనా మాట్లాడిన వినేదాన్ని కానీ ఏం మాట్లాడుకునే వాళ్ళు? లేదు, వీళ్ళు వాళ్ళ లైఫ్లో ఇలా అయినాయి, అందరూ గుమ్మడి గారు అందరూ సెట్లో ఉన్నప్పుడు జనరల్గా మాట్లాడుకుంటారు కదా, వాళ్ళు మాట్లాడేటప్పుడు నాకు కొంచెం అర్థమయ్యేది, బట్ సగం అర్థమయ్యేది సగం అర్థమయ్యేది కాదు. వెళ్ళారా ఎప్పుడన్నా మీరు సావిత్రమ్మ ఇంటికి? లేదండి, వెళ్ళలేదు, అసలుకి వెళ్ళలేదు. ఆవిడ చాలా బాగాలేనప్పుడు చనిపోయే ముందు వెళ్ళి చూశాను. చూసారా ఎలా ఉన్నారా అసలు అప్పుడు? చాలా ఏడుపు వచ్చిందండి. పక్కన ఆవిడ పాత ఫోటో ఒకటి పెట్టి ఇలా పడుకొని ఉన్నారు, లుంగి వేసేసి. ఎక్కడెక్కడ ట్యూబ్స్ పెట్టాలో అన్ని చోట్ల ట్యూబ్స్ పెట్టున్నాయి. ఇలాగ అయిపోయారు. ఇంత బారైన మనిషి ఈ టేబుల్ అంతా అయిపోయారండి, షింక్ అయిపోయారు బాగా. బట్ చూస్తే ఎవరు చెప్పలేం ఇది సావిత్రి అమ్మ అని చెప్పలేం. అది కూడా నేను జమినీ గణేషన్ గారిని అడిగాను, ఒక్కసారి సావిత్రి అమ్మని చూస్తానండి, వాళ్ళు ఎక్కడుంటారో చెప్పండి, నేను వెళ్ళి చూస్తానని చెప్పి వెళ్ళి చూశాను. అప్పుడు ఫ్యాన్ కూడా లేదండి పాపం. అవునా? వాళ్ళ ఇంట్లో ఫ్యాన్ కూడా లేదు, నో ఫర్నిచర్, నథింగ్ అట్ హోమ్. బూజులు పట్టుంది ఇల్లంతా. బూజులు పట్టు.
అలా ఇంట్లో ఆ కార్నర్లో ఆ మంచం వేసి మన ఈ మంచం నవారి మంచం అంటారు కదా అదేసి పడుకోబెట్టారు. అది ఎలాంటి బతుకు బతికారామా? ఆ. స్విమ్మింగ్ పూల్ వెండిదంట, కార్లు అంట, పెద్ద పెద్ద బంగ్లాలు, అనేవారు వాళ్ళ ఇంట్లో ఎవరు వచ్చినా కుక్కలు, జ్యువెలరీ. వెండి జ్యువెలరీని ఇచ్చేవారంట, వెండి ప్లేటు, వెండి దీపం అన్నీ ఇచ్చేవారంట. కానీ చివరి స్టేజ్ లో మీరు చెప్పేది ఏంటంటే చిన్న రూమ్ కి షిఫ్ట్ అయ్యారామా? రూమ్ కూడా కాదండి, ఒక పాత ఇల్లు ఆ, సమ్వేర్ వెరీ ఫార్ అవే, నాకు ఏరియా కూడా గుర్తులేదు. ఆ. వెతుక్కుంటూ వెళ్ళాం. ఎవ్వరు లేరు అసలుకి. ఒకే ఒక మనిషి ఉన్నారు, ఆమెకు అంతే. చూసుకోవడానికి. ఎవరో ఒక మనిషి ఉన్నారు. ఉమ్, ఫుల్ గా ఒంటి నిండా ట్యూబ్స్ ఉన్నాయి, ఇంకేమీ లేవు. ఉమ్. ఇంత అంటే ఫర్ అయిపోయారా? ఎవ్రీథింగ్ ఇంత అయిపోయారండి. అంత పెద్ద మనిషి ఇంత కావగలరా? ఉమ్. ఒక 2-3 ఫీట్ ఉంటారు అంతే. పా. ఒక 5 ఏళ్ల పాప 6 ఏళ్ల పాప ఎలా ఉంటుంది అంత అయిపోయారు. ఫేజ్ అంతా ఇంత చిన్న ఫేజ్ అయిపోయింది. అండ్ డార్క్ అంటే డార్క్, చాలా నల్లగా అయిపోయారు. అప్పటికి జెమినీ గణేషన్ గారు ఆయన చూసుకోలేదు, well off, కావాల్సినంత ఆస్తుంది. ఆయన చూసుకోలేదు. అంటే ఎంతమంది ఏ ఇంటర్వ్యూ చేసినా కానీ ఆమె గురించి చెప్తారు కదా. కమల్ హాసన్ గారు ఆమె కళ్ళు చూసి, ఆమె ఎక్స్ప్రెషన్ చూసి నేను నేర్చుకున్నాను. చిరంజీవి గారు పొద్దున్న లేస్తే ఆమె ఫోటోనే చూస్తారంట బెడ్రూమ్ లో, ఆమె ఇలా స్ట్రైట్ పెట్టుకుందాం అని చెప్తారు. ఎంతమంది కథలుగా చెప్తారు ఆమె గురించి. బట్ మళ్ళీ ఒక సావిత్రమ్మ లేదు కదా, ఇంకా పుట్టదు. మళ్ళీ పుట్టదు. ఒక సావిత్రి అమ్మే, ఎక్కడున్నా ఆత్మకి శాంతి కలగాలి నిజంగా. గ్రేట్ సోల్. ఆవిడ స్వర్గానికి వెళ్ళిపోయి ఉంటుందండి. డెఫినెట్ గా అక్కడికి వెళ్తారు. ఇంత మంచి నిజంగా. చేశారు కదా అమ్మ. స్వర్గానికి వెళ్ళిపోయి ఉంటారు ఆవిడ.